మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికుల్లో తక్షణమే పర్మనెంట్ చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేస్తున్నట్లు తెలిపారు. కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, పెండింగ్లో ఉన్న కరువు భత్యం తక్షణమే విడుదల చేయాలన్నారు. పట్టణ జనాభా ప్రాతిపదికన సిబ్బందిని నియమించాలన్నారు సిఐటియు నేతలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలపై ఈ ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. తర్వాత ఈ నెల 25వ తేదీన సిడిఎంఏ ఆఫీస్ దగ్గర హైదరాబాద్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దాన్ని విజయవంతం చేయాలని మేము కోరుతూ, ముఖ్యంగా మున్సిపల్ కార్మికులకు ఈరోజు కనీస వేతనాలు 26,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకు ప్రమాద బీమా ఏదైతే ఉన్నదో మరణించడానికి 25 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మట్టి ఖర్చులు 30,000 ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మున్సిపల్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి 3 డిఏలను రిలీజ్ చేయాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా వీరికి ఏదైతే మన రెగ్యులర్ కార్మికులకు ఐఆర్ 15% ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ డిమాండ్స్ తోటి 25వ తేదీన హైదరాబాద్లో పెద్ద ఎత్తున సిడిఎంఏ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది.